ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణపై ప్రభుత్వ ఉద్యోగులు అవగాహన కలిగి ఉండాలని కుప్పం పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం పురపాలక సంఘం ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ జిమ్ ధామ్ ఆధ్వర్యంలో కమిషనర్ ప్రాతికేయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పరిష్కార వేదిక నిర్వహణపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తూ నియమావళిని విడుదల చేసినట్లు తెలిపారు. ఈ విషయమై కుప్పం పట్టణ పరిధిలోని సచివాలయ పురపాలక సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి అర్జీదారుని సమస్యలకు సానుకూలంగా విని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని, ఆర్థిక పరమైన సమస్యలను మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సూచిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సోము, సురేష్, జగదీష్, శివ, టీడీపీ నాయకులు ఎంఆర్ సురేష్, పట్టణ పరిధిలోని సచివాలయ సిబ్బంది, పాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక SOP ఇచ్చారు, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ నేను మీకు గ్రూప్లో పెట్టాను, గౌరవ కౌన్సిల్ గ్రూప్లో పెట్టాను. దాంట్లో ఏం చెప్పాడు, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వమన్నాడు, కెపాసిటీ బిల్డింగ్ ఇవ్వమన్నాడు, ట్రైనింగ్ ఇవ్వమన్నాడు. హ్యాండ్ హోల్డింగ్ అంటే మీకు అది ఎలా చేయాలి ఏంటనేది ఒక ట్రైనింగ్ లాగా, ప్రజలతో ఎలా మెలగాలి అనేది PS to పర్సనల్ సెక్రటరీ టు ద CM సార్, హూ ఈజ్ రాజమౌళి సార్, క్లియర్గా కేటగారికల్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. ఒకసారి ఓపెన్ చేయండి, ఓపెన్ ద గ్రూప్, వార్డ్ సెక్రటరీస్ గ్రూప్, సచివాలయ సిబ్బంది, బిల్ కలెక్టర్స్, మేస్త్రీలు. మిమ్మల్ని ఎందుకు పిలిచారంటే విలేకరులు కూడా, విలేకరులు వచ్చాము, మిమ్మల్ని ఎందుకు పిలిచారు తారీఖు నుంచి ఈ యొక్క రిడ్రసలు అత్యద్భుతంగా ప్రజల యొక్క సంతృప్త స్థాయి. పురపాలక సంఘం ఆఫీస్కి వచ్చినా, సచివాలయంకి వెళ్ళినా ఈ సమస్య పరిష్కారమే ఇంటికి వెళ్తాము. ఏది వాడు కొండ మీద కోద్దామంటారు, అది కావు. అయ్యా నువ్వు కొండ మీద కోద్దామన్నావు, ఇదిగో కొండకాలం సమయం వచ్చి డీటెయిల్గా రాస్తాం. వాళ్ళు అడుగుతుంటారు, అద్భుతంగా చేద్దాం సార్, సాయంత్రానికి పురపాలక సంఘం సింగపూర్ అంటారు. చేద్దాం అయినా ఇదిగో చేయాలంటే ఈ పనులు చేయాలని లిస్ట్ రాసి ఎండార్స్మెంట్ ఇటువే వాళ్ళు అడుగుతారు, మనమే చేయలేము. ఫైనాన్షియల్ ఇష్యూస్ అడిగినప్పుడు అయ్యా ఇది యువర్ సిన్సియర్లీ AV రాజమౌళి IAS సెక్రటరీ టు HCM ఎవరంటే ఎవరు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సెక్రటరీ. ఆయన పర్సనల్ సెక్రటరీ టు ద ఆనరబుల్ CM సార్. కలెక్టర్స్కి నిలబెడుతూ మన గ్రూప్లో వచ్చింది ఉత్తర్వులు, ట్రైనింగ్ ఇవ్వని, దాని గురించి మిమ్మల్ని పిలిచాను. సబ్జెక్ట్ స్ట్రెంథనింగ్ ద గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ ఎన్హాన్స్డ్ సిటిజన్ సాటిస్ఫాక్షన్. అంటే అర్థం ఏంటి, ఈ యొక్క ఇందాక గౌరవ మంత్రి గారు చెప్పినట్టే స్ట్రెంథనింగ్ ఆఫ్ ద గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఏదైతే ఈ యొక్క ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సిస్టమ్ ఉన్నదో దాన్ని ఇంకా బాగా సిటిజన్స్ సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు ప్రయత్నం చేయండి. ఒక ముఖ్య ఉద్దేశం. డియర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, అందరికీ నమస్కారం. ఈరోజు సోమవారం కుప్పం పురపాలక సంఘంలో PGRS పై, పబ్లిక్ గ్రీవెన్స్ రిటర్న్ సిస్టమ్ పై గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రైనింగ్ క్లాస్ నిర్వహించడం జరిగింది. స్టేక్ హోల్డర్స్తో, సచివాలయ సిబ్బంది, మేస్త్రులు, శానిటరీ సెక్రటరీస్, మా గౌరవ కౌన్సిల్ ఆధ్వర్యంలో వాళ్ళకి చక్కగా హ్యాండ్ హోల్డింగ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క PGRSకి సోమవారం పూట లబ్ధిదారులు ఎవరైతే ప్రతి ఆఫీస్కి వస్తారో వాళ్ళ పట్ల గౌరవంగా హెల్ప్ డెస్క్ పెట్టి వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా వాళ్ళని ఫెసిలిటేట్ చేసి, వాళ్ళకు ఆఫీస్కి వచ్చినప్పుడు కాస్త మంచినీళ్ళు, కాస్త టీ, కూర్చోడానికి ఒక కుర్చీ వేసి గౌరవంగా ట్రీట్ చేసి ప్రజల యొక్క సమస్యల్ని మున్సిపల్ కమిషనరు ఒక 2-3 నిమిషాల పాటు వాళ్ళ సమస్య విని, ఫైనాన్షియల్ సమస్య అయితే కొన్ని సమయం తీసుకొని నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇమ్మీడియట్గా చేయగలిగి వెంటనే చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ట్రైనింగ్ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. దీంట్లో మా సచివాలయ సిబ్బంది, మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు, స్టేక్ హోల్డర్స్ అందరూ పాల్గొన్నారు. ఇక నుంచి పురపాలక సంఘ పరిధిలో ప్రజల యొక్క సంతృప్త స్థాయిని పెంచడానికి నిరంతరం కూడా ప్రజల పట్ల సానుభూతితో, ఎంపతితో వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయాలని సిబ్బందికి సూచించడం జరిగింది. మా గౌరవ కౌన్సిల్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు చక్కగా ఈ ట్రైనింగ్ కార్యక్రమం 2 hours పాటు 10 to 12 2 hours చక్కగా ట్రైనింగ్ ఇచ్చి ప్రజలతో ఎలా మెలగాలని కూడా సూచనలు ఇచ్చి పంపడం జరిగింది. ఇక నుంచి ప్రజల యొక్క సమస్యల పట్ల సానుభూతితో వాళ్ళ పరిష్కారం చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వచ్చే నెల మన పురపాలక సంఘంలో పర్యటించేలోపు
ముఖ్యమంత్రి గారి దృష్టికి చిన్న చిన్న సమస్యలు ఏవి కూడా అంటే పురపాలక సంఘ స్థాయిలో, కౌన్సిలర్ స్థాయిలో, సచివాలయ సిబ్బంది స్థాయిలో చేయగలిగినది చేస్తూ అభివృద్ధి కార్యక్రమాల కొరకు ఏదన్నా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళాలి. కానీ ఈ చిన్న చిన్న సమస్యలు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవడం కూడా ఈరోజు మీటింగ్ వల్ల ముఖ్య ఉద్దేశం. ఆ కార్యక్రమం ఖచ్చితంగా మేము విజయవంతం అవుతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అతి తక్కువ అర్జీలు మాత్రం ఆయన వద్దకు వెళ్ళేటట్టుగా ప్రజల యొక్క సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. అది లైట్ కావచ్చు, కుళాయి కావచ్చు, కుళాయి కనెక్షన్ కావచ్చు, ఎక్కడన్నా చిన్న చిన్న కలవట్ రిపేర్లు కావచ్చు, అవన్నీ కూడా సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి మా గౌరవ కౌన్సిల్ యొక్క సూచనలతో ముందుకెళ్తాము. అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా టేకాఫ్ అయ్యేదానికి అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టాము.